నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాసరామంలో ఉన్నాం. మనం ఈరోజు దాసరామంలో దుర్గాదేవి గుడికి వచ్చాం. చూడండి, ఇది బస్ స్టాండ్, కరెక్ట్గా బస్ స్టాండ్ పక్కన ఉంటుంది దుర్గాదేవి గుడి. ఇది చూడండి, గుడి చాలా ఫేమస్ అంటారు. లోపలికి వెళ్తాం. మనం ఇందాక చూసారు గుడి ఎంట్రన్స్, బస్ స్టాండ్ పక్కన ఉంటే గుడి ఆఫీస్ రావాలంటే చూడచ్చు. ఎంత పార్టీ గుడి. లోపలికి వెళ్తాం. ఎంట్రన్స్ కొంచెం గుడి లోపలికి రావాలి, 100 మీటర్స్. అది సిమెంట్ రోడ్ ఉంటుంది చూడండి. బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ ఉంది గుడిది. చూడవచ్చు. ఇదే మెయిన్ దుర్గాదేవి గుడి. గుడి డీటెయిల్స్ దీని మీద ఉన్నాయి, కొంచెం చదవచ్చు బోర్డు మీద. ఇది దర్శనగుండం అంటే గుడి పక్కనే ఉంటుంది. దర్శనగుండం తాబేలు ఉన్నాయి, చూడవచ్చు. ఇంకో తాబేలు చూడవచ్చు మీరు. చాలా మంది బెస్ట్ వెళ్తుంది. అదిగో బోర్డు తాబేలు ఉన్నాయి చూడచ్చు. దీంట్లో దర్శనగుండం ఉంటుంది. దీన్ని ఇక్కడ కూడా అమ్మాలు ఉన్నాయి చూడండి. దర్శనగుండం అంటే ఇది. మనం దాసరామంలో ఉన్నాం. చూడచ్చు, దర్శనగుండం చాలా బాగుంది. తాబేలు చూడవచ్చు, అది కూడా పెద్ద తాబేలు. ఇంకా తాబేలు చూసి ఫుడ్ తింటాం. బాగా పెద్ద తాబేలు లోపలికి వెళ్ళిపోతుంది భయపడి. గుడి చూడండి, పైన గోపురం చూడండి, అలా ఫుల్గా ఉంటుంది. మనం వేరే నుంచి వస్తాం చూడండి. ఇదే వేరే బద్దలు, అది వేరే బద్దలు దండం పెట్టుకోండి. మనం గుడి మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇది మోదీపూ చెట్టు. మోదీపూ చెట్టు మన నూకాలమ్మ తల్లి ఎక్కడ చింతలో నూకాలమ్మ తల్లికి పట్టుకెళ్తారు. చింతలో నూకాలమ్మ తల్లికి సంబరమైనప్పుడు
వేస్తారు. కొత్త పూలు పాత పూలు మోడి పూలు ఇక్కడ పూలు పాతుంది ఇప్పుడు లేవు. సంవత్సరం ఒకసారి చేస్తాను. బాబు ఎరకాయద్దండి గురుగారు చాలా వెనకాల లొకేషన్ కట్టి బోర్డు ఉంది నాకు ఇంకా పచ్చగా ఉంటుంది. ఈ చెట్టు రాగి చెట్టు అండి. రాగి చెట్టు. రాగి చెట్టు రాగి చెట్టు చూడచ్చు. కానీ మారేడు పత్రాలు అన్నీ మనం అమ్మన సరఫరా అన్నీ దొరుకుతాయి కదా. మా అమ్మకి ఎన్ని పత్రులు అయితే అన్ని పత్రులు ముందు ఆ మ్యాటర్ ఉంది. చూడండి గుడి గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చూడొచ్చు మనం గుడి ఎప్పుడు కట్టేది మొత్తం స్థలపడం దీని మీద ఉంది. గుడి ఎప్పుడు కట్టేది గుడి స్థలపడం ఒకటి ఉంది. చూడండి 2003లో కట్టేది ఈ గుడి చూడండి. నూకరంత గుడి ఇది 2003లో కట్టారు. ఎప్పుడైనా శంకుస్థాపన అయింది. 2003లో 11 నెలలో 2వ తారీఖున అయింది ప్రతిష్ట. చూడొచ్చు ఇది దాసారామం నూకరామ గుడి దష్టగుండం అది పురాతనమైన విగ్రహం. ఇది లేటెస్ట్ గా కట్టిందన్నమాట. పురాతన విగ్రహం. అదే అది ఫస్ట్ చూసిన ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది బస్ స్టాండ్ నుంచి ఒక 500 మీటర్లు వస్తుందండి. అయ్యప్ప స్వామి గురించి 500. భీమస్వామి గుడి కాడి నుంచి 500 మీటర్లు వస్తుంది. భీమస్వామి 500. కాటేజీ ఎదురుగుండా అని చెప్పండి. కాజీజీ ఎదురుగుంటూ ఉంది. మన బస్ స్టాండ్ దాటేసి కాజీజీ వస్తుంది. నా ఫ్రంట్ ఉంటుంది కమిషన్ వచ్చాక మనం గుడి లోపలికి వెళ్తాం. పంటలు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం. గుడి డీటెయిల్స్ మొత్తం గుడి పెట్టారు. స్థాలపురం గురించి మొత్తం చూద్దాం. పదండి. చూడచ్చు డస్ట్ని కొన్నాం. చూడచ్చు చూడచ్చు డస్ట్ మన పంటలుగా పక్కనే ఉన్నారు. గుడి గురించి విస్తృతాలు తెచ్చుకున్నాం. పంట గుడి గురించి ఏం చెప్పండి. గుడి ఎప్పుడు కట్టారు? 10 స్టెప్లు ఏం చెప్తారు? ముందుగా మీకు ఈ ప్రదేశం గురించి తెలియడానికి ద్రాక్షారామం గురించి కొంత విషయం తెలిస్తే అప్పుడు ఈ ప్రదేశం యొక్క విషయం మీకు చెప్పగలుగుతాను. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా చెప్పడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో భీమేశ్వర స్వామి ఆలయము పక్కనున్న కోనేరు దక్షగుండంగా పిలువబడుతుంది. అలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయి. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, వరుణగుండం లాంటి 12 గుండములు. భీమేశ్వర స్వామి ఆలయము పురాణ కాలం నాటి 5 ప్రదేశాలతో కలిసి దక్షిణ కాశీగా ద్రాక్షారామం చెప్పబడుతుంది. ఈ 3 ప్రధాన విషయాల గురించి బ్రీఫ్గా తెలుసుకుంటే ఈ ప్రదేశం గురించి మీకు క్లుప్తంగా తెలుస్తుంది. భీమేశ్వర స్వామి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని విశిష్టతలు ఉన్నాయి. త్రిలింగ దేశాలలో ఒకటిగా భీమేశ్వర స్వామి ఆలయం చెప్పబడుతుంది. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 శివాలయాల మధ్యలో భూభాగాన్ని త్రిలింగ దేశంగా ఒకనొక టైంలో పిలిచేవారు. త్రిలింగ దేశములలో ద్రాక్షారామం, భీమేశ్వర స్వామి ఆలయం ఒకటి. అదేవిధంగా పంచారామములు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి అనే ఊళ్ళలో ఉన్న కుమారారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలువబడే 5 పంచారామాలలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఒక ఆరామంగా పిలువబడుతుంది. అదేవిధంగా కాశ్మీర్ నుంచి శ్రీలంక వరకు ఉన్న అష్టాదశి శక్తిపీఠాలలో 18 శక్తిపీఠాలలో 4 శక్తిపీఠాలు తెలుగు భాష మాట్లాడే చోటగా మనం గుర్తించడం జరిగింది. పిఠాపురంలో పురుహూతికాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, అలంపురంలో జోగులాంబ, శ్రీశైలంలో భ్రమరాంబగా చెప్పబడుతుంటే ద్రాక్షారామాలో భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అమ్మవారు 12వ శక్తిపీఠం నాభిభాగాన్ని మాణిక్యాంబగా కొలవడం జరుగుతుంది. అంటే భీమేశ్వర స్వామి ఆలయం త్రిలింగ దేశాలలో ఒకటి, పంచారామాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగాను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పురాణాలు భీమేశ్వరుడు స్వయంభూగా వెలిసినట్టుగా చెప్తే చరిత్ర శాసనాలు తూర్పు చాళుక్యులు అనే రాజులు 8-9 శతాబ్దాల మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసినట్టుగా తెలుస్తుంది. చారిత్రకంగా శాసనపరంగా జరిగి కూడా 1000 years ago 1000 సంవత్సరాలు దాటింది. అయితే భీమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఉన్న విశిష్టత ఏంటంటే భీమేశ్వర స్వామి ఆలయం అంటే భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో ఉన్న
మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు ఒకటి కాదు, చుట్టూరా 30 కిలోమీటర్ల పరిధిలో 108 శివాలయాలతో భీమఖండము భీమసముగా చెప్పబడుతుంది. 47 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివాలయం చొప్పున 108 శివాలయాల ముందు నిర్మాణం చేసి తర్వాత భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా 108 శివాలయాలతో భీమేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతుంది. ఇప్పటికీ 108 శివాలయాలు దర్శనీయ స్థలాలుగానే ఉన్నాయి. 1000 years ago అయినప్పటికీ అంత విశిష్టత ఉంది భీమేశ్వర స్వామి ఆలయానికి. మొదటి విశిష్టత. రెండవది, ఈ పక్కన గుండం దక్షిగుండంగా చెప్పబడుతూ ఈ ఊళ్ళో ఉన్న 12 గుండాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మాఘమాసంలో ఈ 12 గుండాల్లో కనుక స్నానం చేస్తూ ఉంటారు భక్తులు. అలా చేయగలిగితే పుష్కర నదిలో స్నానం చేసినంత ప్రయోజనాన్ని ఇక్కడ పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సరస్వతి పుష్కరాలను చాలామంది వెళ్ళలేకపోవచ్చు. ప్రతి సంవత్సరము మాఘమాసంలో కనుక ద్రాక్షారామాలో ఉన్న 12 గుండాల్లో స్నానం చేస్తే పుష్కర నదిలో స్నానం చేసినంత ప్రయోజనంగా ఇక్కడ పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 12 గుండములు, 108 శివాలయాలు, 2 ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ ఊరు. అదేవిధంగా 5 పురాణ ప్రదేశాలుగా చెప్పబడుతుంది చుట్టుపక్కల. దక్షుడు యజ్ఞం చేసి ఆయన కూతురు సతీదేవి యోగాగ్ని చేత తనుచాలించింది. దానికి దక్ష అనలద్వై తీర్థం అనే పేరు. మళ్ళీ హిమవంతుడి కూతురు పార్వతీదేవిగా జన్మించి ఈశ్వరుడు కోసం కఠోరమైన తపస్సు చేసి ఆయన్ని మెప్పించి అర్ధభాగాన్ని పొందిన అఖిలేష్ట సంస్కృతి తీర్థంగా 2వ ప్రదేశం చెప్పబడుతుంది. అష్టసోమేశ్వరములని చుట్టూరా ఉన్నాయి, ఒక 13 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో. అది కాకుండా చంద్రుడు స్వయంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన సోమేశ్వర తీర్థం చెప్పబడే ఇంకో తీర్థరాజ్యము. తర్వాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు అనే రాజు ఈశ్వరుడికి మామగారిగా చెప్పబడిన ఈశ్వరుడి కోసం తపస్సు చేసిన హైమవతి తీర్థం అనేది చెప్పబడే ఒక తీర్థరాజము. భీమేశ్వర స్వామి ఆలయం పక్కన సప్తగోదావరం అనే ప్రదేశం, సప్తగోదావరం అనే చిన్న నది ఉంటుంది భీమేశ్వర స్వామి ఆలయం పక్కన. ఈ విధంగా 5 తీర్థరాజములు, 12 గుండములు, 108 శివాలయములు కలిసి దక్షిణ కాశీగా చెప్పబడితే మనం ఉన్న ప్రదేశాన్ని దక్షిణేజ్యం చేసిన ప్రదేశంగా పద్ధతి చెప్పడం జరుగుతుంది. పూణేలో అమ్మవారి రేక్షకి కింద ఉన్నప్పుడు ఒక 100 సంవత్సరాల పూర్వంగా ఎవరో విజయనగరం నుంచి సాధువు వచ్చి ఇక్కడ అమ్మవారిని హత్య చేస్తూ కాలం చేస్తారు. సమాధి పక్కన ఉంది. అదేవిధంగా 2003లో అమ్మవారి మహిమ తెలుసుకుని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిపి వేయి ప్రయాసాలు వచ్చి ఆ అమ్మవారి కోసం గుడి కట్టడం జరిగింది. అయితే అమ్మవారి విగ్రహం కాస్త ఇద్దరు రూపంలో ఉంది కనుక ఆవిడ కాకుండా కొత్తగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి శ్రీ చక్రాన్ని అవి ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క మహిమని తెలుసుకుని ఆవిడ గోదావరిలో అది కలపకుండా అమ్మవారికి మళ్ళీ పూర్ణీళ్ళు గుడి కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని దాక్షాయణి, సతీదేవి, ఘంటాంబిక, పార్వతీదేవి లాంటి 4 పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ప్రైవేటు కమిటీ ఒకటి ఉంది. ఈ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు మహాశివరాత్రి సందర్భంగా అఖండ దీపారాధన, 4-5 రోజుల తర్వాత అన్నసమారాధన, కొన్ని లక్షలు డొనేషన్స్ కలెక్ట్ చేసి చాలా ప్రయాసపడి ఆ కార్యక్రమం చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ స్థల పురాణం అది పాది కూడా ఫస్ట్ ఉంది. పాద 100 సంవత్సరం. స్వామి చెప్పాలి. ఇదే మెయిన్ అమ్మవారి టెంపుల్. ఇదే మెయిన్ ఫస్ట్. ఇది పొలంగా ఈ గుంజలా ఉంచి దాంట్లో 2-3 గుడి కట్టించు ఉంటుంది. ఫస్ట్ ఈ విగ్రహం ఫస్ట్ అక్కడ ఉంది. ఇక్కడ తులసి బొమ్మ ఉంది కదా, ఆ తులసి కొద్దలో ఉంది ఇది. దాని తర్వాత గుడి కట్టింటే 2-3 సజెస్ట్ చేసే గుడి. Hey,